హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే టెక్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చాంద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జనరల్గా ఎవ్రీ మంత్ కూడా చాలామంది వాళ్ళ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ని తీసుకొని వస్తూ ఉంటారు. అయితే కొన్ని కండిషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో మనం రేషన్ కార్డ్ని తీసుకొని వెళ్ళడం మర్చిపోవడమో లేదా మన రేషన్ కార్డ్ని పోగొట్టుకోవడమో జరుగుతూ ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో మన రేషన్ని మనం పొందాలి అంటే మనకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీగా తెలియాలి. సో ఆ నెంబర్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకు ఆ నెంబర్ అసలు ఐడియా లేకపోయినా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవచ్చు, దాన్ని బట్టి మన రేషన్ కార్డ్ నెంబర్ తెలిస్తే మన రేషన్ కార్డ్ని కూడా మనం ప్రింట్ అనేది తీసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియో అనేది లాస్ట్ ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే అలాగే మీరు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే క్రోమ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ లింక్ అనేది నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, అయితే ఇది ఏపీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో తెలంగాణకు సంబంధించి వేరేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏపీ వాళ్ళ గురించి చెప్పబోతున్నాను. సో తొందరలో తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా ఈ ప్రాసెస్ అనేది చెప్తాను. సో చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద ట్యాప్ చేసి దీన్ని డెస్క్టాప్ మోడ్లోకి కన్వర్ట్ చేసుకోండి. సో ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని బాక్స్ కనిపిస్తుంది కదా. సో ఆ బాక్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ రేషన్ కార్డ్ నెంబర్ తెలియదు లేదా మీ రేషన్ కార్డ్ని మీరు పోగొట్టుకున్నారు అనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని కొంచెం జూమ్ కనుక చేసినట్లయితే ఇక్కడ పబ్లిక్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి కదా, కీ రిజిస్టర్, అలొకేషన్ అనేసి. సో ఇక్కడ కీ రిజిస్టర్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది లోడ్ అయ్యి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ ఏ వర్షన్ ఉంది కదా. సో ఇక్కడ బై డిఫాల్ట్గా అదే చూపిస్తుంది. సో దాన్ని మీరేం టచ్ చేయకండి. మీరు కొంచెం పక్కన స్వైప్ చేస్తే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ డిస్ట్రిక్ట్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అయితే మీ మండల్ అనేది నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ మండల్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేసి మీ మండల్ ఏ మండల్ అయితే ఆ మండల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పక్కకు స్వైప్ చేస్తే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఏ ఎఫ్పిఎస్ నెంబర్, ఎఫ్పిఎస్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ రేషన్ షాప్ యొక్క నెంబర్ అనేది మీరు తెలుసుకోవాలి. సో ఆ నెంబర్ని మీ మీ రేషన్ ఎవరైతే వేస్తారో వాళ్ళకు ఫోన్ చేసినా ఆ నెంబర్ అనేది చెప్తారు. లేకపోతే ఒకవేళ మీ దగ్గర డూప్లికేట్ కాపీ కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ కాపీకి బ్యాక్ సైడ్ కూడా నెంబర్ అనేది ఉంటుంది, ఎఫ్పిఎస్ నెంబర్ అని ఉంటుంది. సో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే అక్కడే చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఎఫ్పిఎస్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేస్తే చూడండి ఈ విధంగా మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి చాలా నెంబర్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఏదో ఒక నెంబర్ని మీరు అంటే మీ రేషన్ షాప్ నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా. సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా పేజ్ అనేది లోడ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ లేదనుకోండి లేదా లైట్గా గుర్తున్నా చాలు. ఒకవేళ ఆ విధంగా కాకపోయినా మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో అంటే మీ రేషన్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో సో ఆ పేరుని మీరు ఇక్కడ సెలెక్ట్ అంటే సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. పక్కన స్వైప్ చేస్తే రేషన్ కార్డ్ నెంబర్స్ అనేవి మనకు క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ విధంగా కనిపించిన తర్వాత మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని ఒక్కొక్కటిగా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. అయితే ఇది చేయాల్సిందే ఫ్రెండ్స్, తప్పదు. ఒకవేళ ఆ విధంగా కాకపోతే మీ రేషన్ కార్డులో అడ్రస్ అనేది పక్కాగా ఉంటే అంటే పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ మీరు అడ్రస్ ద్వారా కూడా మీ రేషన్ కార్డ్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో మీ రేషన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది కదా. సో దాని మీద అలాగే ట్యాప్ చేసి కనుక పెట్టినట్లయితే ఇక్కడ కాపీ బటన్ కనిపిస్తుంది. సో మీరు కాపీ చేసుకోండి. సో ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ నెంబరే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ దాకా మీ నెంబర్ అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అలా కాకుండా మీ రేషన్ కార్డ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి లేదా హోమ్లోకి వెళ్ళిపోండి. సో హోమ్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు హోమ్ బటన్లోకి ఈ వెబ్ పేజ్ అనేది వచ్చేస్తుంది. సో మీరు హోమ్ పేజ్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం పైకి అంటే జూమ్ కనుక చేసినట్లయితే ఇక్కడ చూడండి సెర్చ్ రేషన్ కార్డు ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. లేదా మీ రేషన్ కార్డ్ నెంబర్ మీకు తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ రేషన్ కార్డుతో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఈ ఒక డీటెయిల్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దీన్ని
మీరు ప్రింట్ తీసుకున్నా ఇది రేషన్ కార్డ్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మన నెంబర్ అనేది మనకు తెలియకపోయినా జస్ట్ మన రేషన్ షాప్ నెంబర్తో మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ రేషన్ కార్డు పోయినా కానివ్వండి, ఈ విధంగా మీ రేషన్ కార్డ్ నెంబర్ని తెలుసుకొని ఆ నెంబర్తో మీ ఫ్యామిలీ ఫోటోతో ఉన్నటువంటి రేషన్ కార్డ్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మన రేషన్ కార్డ్ని తిరిగి మనం పొందవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్ అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అయితే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తేనే నా అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.